రాజస్థాన్ మరియు ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ కేవలం ఆ రెండు జట్ల మధ్య పోర్లా మాత్రమే సాగలేదు. మొత్తం ఐపీఎల్ పాయింట్ల పట్టికనే కుదిపేసింది. ఊహించని విధంగా ఢిల్లీ 7 వికెట్ల తేడాతో సాధించిన ఈ అద్భుత విజయం ప్లే ఆఫ్స్ రేస్లో కొత్త సమీకరణాలకు తెరతీసింది. ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఢిల్లీకి మాత్రమే కాకుండా పాయింట్ల పట్టికలోని ఇతర కీలక జట్లకు కూడా ఎంతో లాభం చేకూర్చింది. అసలు ఈ ఒక్క మ్యాచ్ రిజల్ట్ మిగతా జట్లపై ఎలాంటి ప్రభావం చూపించిందో పాయింట్ల పట్టిక ఆధారంగా లాజికల్గా విశ్లేషిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఈ గెలుపు ఆ జట్టుకు అక్షరాలా ప్రాణదానం లాంటిది. పట్టికలో చూస్తే ఢిల్లీ 9 మ్యాచ్లలో 8 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో గనక ఢిల్లీ ఓడిపోయి ఉంటే వారి ఖాతాలో 6 పాయింట్లే ఉండేవి. అప్పుడు ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యేవి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో గెలిచి ఢిల్లీ రేస్లోకి బలంగా దూసుకువచ్చింది. ఇక నిన్నటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గెలవడం, ఈరోజు ఢిల్లీ గెలవడం ప్లే ఆఫ్ స్కోర్ను మరింత రసవత్తరంగా మార్చాయి. ముఖ్యంగా గుజరాత్కు రాజస్థాన్ ఓటమి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఎందుకంటే రాజస్థాన్ గెలిచి ఉంటే 14 పాయింట్లతో టాప్లోకి దూసుకెళ్లిపోయేది. అప్పుడు 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్న గుజరాత్కు టాప్ 4కి చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారేవి. రాజస్థాన్ 12 పాయింట్ల వద్దే ఆగిపోవడం గుజరాత్కు అద్భుతమైన బూస్ట్ ఇచ్చింది. ఇక పట్టికలో టాప్ పొజిషన్ల కోసం జరుగుతున్న యుద్ధం గురించి చూస్తే ఎన్నో ఆసక్తికరమైన లాజిక్స్ కనిపిస్తాయి. రాజస్థాన్ జట్టు గెలిచి ఉంటే నేరుగా 14 పాయింట్లతో మొదటి స్థానంలో దర్జాగా కూర్చునేది. కానీ వారి ఓటమి పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు విపరీతమైన ఆనందాన్నిచ్చింది. ప్రస్తుతం 13 పాయింట్లతో పంజాబ్ టాప్లో ఉండగా 12 పాయింట్లతో ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు తమ అగ్రస్థానాలు ప్రస్తుతానికి పదిలంగా ఉన్నాయని టెన్షన్ ఫ్రీగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్కి కూడా రాజస్థాన్ ఓటమి కలిసొచ్చే అవకాశం ఉంది. 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ఆరెంజ్ ఆర్మీకి ఇప్పుడు టాప్ 1కి వెళ్లేందుకు రాజమార్గం దొరికింది. ఆదివారం కోల్కతాతో జరగబోయే మ్యాచ్లో హైదరాబాద్ గనక గెలిస్తే నేరుగా 14 పాయింట్లతో దర్జాగా అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికను ఊపేసింది. ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేస్లోకి రాగా గుజరాత్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కొద్దిగా మెరుగయ్యాయి. పంజాబ్, బెంగళూరు జట్లు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా సన్ రైజర్స్కు ఏకంగా సింహాసనం ఎక్కే ఛాన్స్ దొరికింది. రాబోయే మ్యాచ్లు ఈ సమీకరణాలను ఇంకెంత రసవత్తరంగా మారుస్తాయో చూడాలి.